బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష. నెక్స్ట్ పిక్చర్. ఇది ఇంకొక వ్యూ అధ్యక్ష. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 రాక్ఫిల్ ఎంబాంక్మెంట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇది కాఫర్ డ్యామ్ బట్రస్ వర్క్స్ కంప్లీటెడ్. నెక్స్ట్. ఇది కూడా కెనాల్ ఎక్స్కవేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ 112 నుంచి 113 కిలోమీటర్లు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. నెక్స్ట్. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తవుతుంది. రైట్ మెయిన్ కెనాల్ మీరు చూసినప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష కొంతమంది ఎన్ని విధాలు అడ్డం పడతారో ఇది ఒక ఉదాహరణ. నేను వాళ్ళ మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఆ రోజు అధ్యక్ష పోలవరం రావడానికి 4-5 ఏళ్ళు పడుతుంది. కానీ కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు, రాయలసీమకు నీళ్లు లేవు. ఈ ప్రాజెక్ట్ని 1425 కోట్లతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి మనం ఆ రోజు కనెక్ట్ చేశాం. అది మీరు చూస్తే 1 టీఎంసీ నీళ్ళని కనెక్ట్ చేశాం. ఈ 10 సంవత్సరాల్లో 439 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఇక్కడ వాడే నీళ్ళన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి నీవా గాలేరు నగరి లేకపోతే రాయలసీమ అంతా నీళ్లు వచ్చాయంటే ఇక్కడ పొదుపు చేసిన నీళ్లు అక్కడ రిలీజ్ చేశాం. దానివల్ల రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్. ఇది ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్. ఇక్కడ చూసే దేశ ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ జలాలు చూసినప్పుడు ఆ నీళ్లు చూసినప్పుడు మనసు ఉప్పొంగే పరిస్థితి వస్తుంది. అది ఓసారి చరిత్ర. ఇలాంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకుండా వీటికి అడ్డం పడి చెడు పేర్లు తెచ్చుకునే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు అధ్యక్ష. ఇది 1 ఇయర్ కాదు 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 7 సంవత్సరాలు ఇప్పుడు 2027కి పూర్తి చేసే బాధ్యత. ప్రారంభించింది మనమే, వీళ్ళు చెడగొట్టారు, మళ్ళీ కరెక్ట్ చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న దేశ. లిఫ్ట్ కూడా ఆపేశారు, అది వాడలేదు దేశ. వీళ్ళ అహంభావం మీరు ఒకసారి చూస్తే ఆ లిఫ్ట్ను కూడా వాడకుండా ఆ లిఫ్ట్ వాడితే వీళ్ళకి నామోషి అధ్యక్ష. మీరు చూస్తే 21 అధ్యక్ష 1.6 టీఎంసీ వాడారు, 22 వాడల, 23లో కరువు వస్తే ఇంకా వాడకపోతే తంతారనే ఉద్దేశంతో 55 టీఎంసీ తీసుకొచ్చారు. అంటే ఒక భేషజం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఆస్తులు ఇవి. ప్రభుత్వ ఆస్తులు పెట్టుబడులు పెట్టిన తర్వాత దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు. వీళ్ళకేంటి, అది కానీ వాడితే నాకు పేరు వస్తుంది, నాకు పేరు రాకూడదంటే దాన్ని వాడకుండా ఉండాలి. అందుకని అధ్యక్ష ప్రజా వేదికను కూల్చారంటే అది శాశ్వతంగా అట్లనే గుర్తుంటుంది. విధ్వంసంతో ప్రారంభించారు, విధ్వంసంతోనే చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కూడా వచ్చారు. నెక్స్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష రెండో ప్రాజెక్టు అధ్యక్ష. ఇది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. అందిరి నీవా. ఓసారి 87లో ఎన్టీ రామారావు గారు అందిరి నీవా సంకల్పించారు. అప్పట్లో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంజనీర్ శివరామకృష్ణయ్య 1.5 సంవత్సరం ఆయన భార్య నేరుగా వెళ్ళిపోయి అందిరి నీవా ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం మైల్ స్టోన్స్ వేయించారు. అప్పుడు అందరూ నవ్వారు. ఈరోజు అధ్యక్ష 738 కిలోమీటర్లు మారాల నుంచి నేరుగా మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిన్న పూర్తి చేశామంటే ఇది ఒక చరిత్ర. 1-2 కాదు దిశ, ఇవి 738 కిలోమీటర్లు లాంగెస్ట్ ఇన్ ఏషియా. రెండో పక్కన
చాలా లిఫ్ట్లు ఉన్నాయి. హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం. దీంట్లో కూడా పెద్ద డ్రామాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది 11 మార్చి 96 నేనే ఫౌండేషన్ వేసాను. ఎన్టీ రామారావు గారు సంకల్పించారు, ఫౌండేషన్ నేనే వేసా. జీడిపల్లి దగ్గర ఇక్కడ పయ్యవల కేశవ్ ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఆ రోజు ఫౌండేషన్ వేసా. అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత నిలిపేస్తే 6000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి మేము తెస్తామని హామీ ఇచ్చి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. వస్తానే 100 రోజుల్లో 3800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3850 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తున్నాంటే, కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్లు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అందరూ అడిగితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనమే ఇచ్చాం అధ్యక్ష. ఆ చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే దీని మీద 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. 13,000 కోట్లు ఖర్చు పెట్టాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 498 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇస్తున్నాం. 61 ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి. 138 టీఎంసీ 138 ట్యాంకులు పార్షియల్గా ఫుల్ అయినాయి. ఇంకొక పక్కన దారి పొడుగున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు 7 టీఎంసీ నీళ్లు పూర్తి చేసే విధంగా 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది దేశ. ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం, వాటర్ రిలీజ్ చేశాం 17 జూలై 2025. నెక్స్ట్ ఇది జలహారతి పరమ సముద్రం ట్యాంకుకి నీళ్లు వచ్చిన రోజు దిశ. అది చూస్తే చాలా సంతోషం కలిగింది నాకు. 8 సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసుకుపోయి అక్కడ జలహారతి ఇచ్చానంటే నా జన్మ సార్థకమైందని భావించాను. అలాంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ ఒకప్పుడు వీళ్ళు మారీ చేసిపోతే లైనింగ్ అవన్నీ చేసి నీళ్లు తీసుకుపోయిన విధానం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్లు తీసుకెళ్ళాం. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి. 1924 చాలా భయంకరమైన పరిస్థితి. కెనాల్స్ ఏవి మెయింటైన్ చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. బండ్స్ సరిగా మెయింటైన్ చేయలేదు. ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ దెబ్బతిన్నాయి, స్లూయిస్ దెబ్బతిన్నాయి, గేట్లు దెబ్బతిన్నాయి, ట్రైన్స్ అన్నీ కూడా పూడికి దీక. చాలా వరకు కోస్టల్ ఏరియాలో అయితే ఎక్కడికక్కడ వరదలు పడితే ముంపుకు గురయ్యే పరిస్థితి. ఇవన్నీ కాకుండా దేశ పించ అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకోబోతే వాళ్ళని పరామర్శించిన పరిస్థితి. గుండ్లకమ్మ పులిచెంతల గేట్లు పోతే, ఒకసారి గుండ్లకమ్మ గేటు పోతే సరిగా డబ్బులు ఇవ్వకపోతే రెండోసారి టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. అంటే గేటుకు కూడా కాంట్రాక్టర్ రాలేదు. అంటే బకాయిలు పెట్టి మీరు ఇవ్వరు, ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని రాని పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన మనం వస్తానే మీరు చూస్తే చాలా బ్యాక్ లాగ్ ఉందండి. అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చాం. వస్తానే 796 వర్కులు 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. 7174 వర్కులు 345 కోట్లు పూర్తి పెట్టి వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాం వేరియస్ స్టేజెస్లో. 2316 వర్కులు 284 కోట్ల రూపాయలతో అవి కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. 643 వర్కులు 107 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక ఆస్తిని క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. నేను నా కళ్ళారా చూశాను. ఫస్ట్ కడియం ప్రాజెక్ట్, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వరదలు వచ్చాయి. గేట్ సరిగా ఆ రోజు మా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. వరద వస్తే గేట్లు తీస్తే గేట్ రాలేదు. గేట్లు రాకపోతే ఆ నీళ్ళన్నీ కూడా ప్రాజెక్టుల పైన ప్రవహించాయి. పెద్ద పెద్ద చెట్లు, అటవీ ప్రాంతం అది, చెట్లన్నీ వచ్చాయి. ఆ చెట్లన్నీ కూడా ఆ ప్రాజెక్టు మీద దూకెళ్లే పరిస్థితికి వచ్చింది.